హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మా కంపెనీకి ప్రయాణం అవుతున్నాను. నాకు మా కంపెనీకి సుమారు 15 కిలోమీటర్ల దూరం. నేను ప్రతిరోజు నేను మా ఇంటి దగ్గర నుంచే నా కంపెనీకి వెళ్తూ ఉంటాను. నేను కంపెనీలో స్టోర్ హెల్పర్గా ఉద్యోగం చేస్తున్నాను. నా జీతం నెలకు 14,500 రూపాయలు. నాకు వచ్చే జీతంతో నేను చాలా సంతోషంగా బ్రతుకుతున్నాను అనే చెప్పాలి. నిజానికి లక్షల శాలరీ వచ్చినప్పటికీ హైదరాబాద్, బెంగళూరులో పనిచేసే వ్యక్తులు వాళ్ళ ఎక్స్‌పెన్సెస్‌కి సరిపోతున్నాయి, ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. నేను అలా కాకుండా ప్రతినిత్యం ఇంటి దగ్గర నుంచే వెళ్తూ, వస్తూ చాలా సంతోషంగా, సుఖంగా బ్రతుకుతున్నాను. కాకపోతే ఇది ఎండాకాలం కావడం వల్ల ఎండలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. దాని కారణంగా కొంచెం ఇబ్బంది పడుతున్నాననే చెప్పాలి. మీకు వీడియోలో కనిపిస్తున్న గుడి ఆంజనేయ స్వామి గుడి. ఈ ఊరి పేరు కొత్తకోట. ఇక్కడ రీసెంట్‌గానే ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వామి చాలా మహిమగల స్వామి. మీకు అటు కనిపిస్తున్నదే కొత్తకోట గ్రామం. అందులో పోలేరమ్మ తల్లి చాలా మహిమగల తల్లి అని చెప్పుకుంటూ ఉంటారు. ఏ సమస్యలో ఉన్న జనాలు అక్కడికి వెళ్ళి ఆమెను కోరుకుంటే ఆ కోరికలు తీరుస్తారని చెప్పుకుంటూ ఉంటారు. ఇక మన ప్రయాణం తిరిగి మొదలు పెడదాం. చూస్తున్నారు కదా, రోడ్లు మొత్తం నిర్మానుష్యంగా ఉన్నాయి. ఎండల తాపానికి జనాలు రోడ్ల మీద తిరగడానికి భయపడుతూ ఉన్నారు. ఈ ఎండ వేడికి సామాన్యులు అల్లల్లాడిపోతుంటే ఈ కుటుంబం చూసారా, నడుచుకుంటూ రిక్షా తొక్కుకుంటూ ఎంత సంతోషంగా వెళ్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మనకేమర్థమవుతుంది తెలుసా మిత్రులారా? సంతోషం అనేది కారుల్లోనో, బైకుల్లోనో, ఇంకా దేంట్లోనే ఉండదు. మన మనసుల్లో, కుటుంబ మనుషుల్లో ఉంటుంది. మనం ఎంత సంతోషంగా ఉన్నామనేది ముఖ్యం. చుట్టుపక్కల పరిస్థితులు, వాళ్ళు అంత సంపాదిస్తున్నారు, వీళ్ళు ఇది కొంటున్నారు అని మన మనసులో పడినప్పుడు ఎన్నటికీ మనం సంతోషాన్ని పొందలేం. ఈ సత్యాన్ని గ్రహించిన వాడు ఎవరైనా సరే సంతోషంగానే ఉంటారు. చూశారు కదా, వాళ్ళు రిక్షా మీద కూడా చాలా సంతోషంగా వెళ్తూ ఉన్నారు, ఆ ముగ్గురు కుటుంబ సభ్యులు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం ఎంత ముందుకు వెళ్తున్నామా లేదా వెనక్కి ప్రయాణిస్తున్నామా జీవితంలో.